అంచెల భవన నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేస్తారు. తరువాత అమరావతికి చేరుకుని ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు గెస్ట్ హౌస్లకు భూమి పూజ చేస్తారు. హైకోర్టు దగ్గర నిర్మించిన న్యాయమూర్తుల నివాసాలను ప్రారంభిస్తారు. తర్వాత గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబుతో కలిసి సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, ప్రియాంక, ఏదైతే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు తిరుపతి పర్యటనలో భాగంగా ఈ రోజు తిరుపతికి చేరుకుంటారు విమానాశ్రయానికి. అనంతరం రోడ్డు మార్గాన నేరుగా తిరుమల చేరుకొని శివారిని దర్శించుకుంటారు. శివారిని దర్శించుకున్న అనంతరం ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని తాజ్ హోటల్కి చేరుకుంటారు. తాజ్ హోటల్లో ఈ రోజు రాత్రి బస చేస్తారు. తిరిగి రేపు ఉదయం తిరుపతికి సమీపంలోని డామినేట్ దగ్గర ఉన్న 4 ఎకరాల జిల్లా కోర్టు నూతన భవనాన్ని భూమి పూజ చేసుకున్న అనంతరం తిరిగి అమరావతికి వెళ్తారని చెప్పేసి ఇప్పటికే ఆ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా భద్రతా పరంగా మరోపక్క ఎస్పీ సుబ్బరాయుడు కూడా మొన్న 3 రోజుల నుంచి ఆ ప్రాంతం ఏదైతే తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా కోర్టు భవనానికి సంబంధించి చుట్టుపక్కల కావచ్చు, అదేవిధంగా భద్రతా పరంగా కావచ్చు పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మొట్టమొదటిసారిగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తిరుపతి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉందనుకో నిన్న సాయంత్రమే ట్రయల్ రన్ కూడా అధికారులు అయితే నిర్ణయించారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకున్న అందరూ శివారిని దర్శించుకుంటారు. తిరుపతికి వచ్చిన తర్వాత తాజ్ హోటల్లో బస చేసే అనంతరం రేపు ఉదయం మనం చెప్పుకున్నట్టు ఏదైతే నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్ భవనానికి అక్కడ చేరుకుంటారు. మొత్తం మీద ఈ కార్యక్రమానికి పలువురు న్యాయవాదులు అదేవిధంగా జస్టిస్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి అధికారికంగా వెంకటేశ్వర్లు చెప్పిన విషయం తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఇది పూర్తి స్థాయిలో రేపు మధ్యాహ్నానికి తిరిగి అమరావతికి చేరుకుంటారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.